మరి ఏ పని మొదలెట్టినా కానీ అక్కడ కారేడు రైతు ఉద్యమం కానివ్వండి, అట్లాగే ఇప్పుడు విశాఖ ఉక్కు కానివ్వండి, లేకపోతే మామిడి రైతుల పోరాటం కానివ్వండి, దేని గురించి అయినా సరే ఆయన మొదలెడితేనే చల్లం వస్తుంది. ఇక్కడికి రమ్మనడానికి కూడా ప్రధాన కారణం ఏంటి అంటే, మన మాజారు మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో విలువలాడుతుంది. ఆ సమస్యల మీద ఆయన కూడా ఒకసారి గళ ఒప్పుతారని చెప్పి, మన యొక్క కష్ట సుఖాలని ఆయనతో పంచుకుందామని చెప్పి ఆయన్ని రమ్మడం జరిగింది. ముఖ్యమైన సమస్య, ప్రధానమైన సమస్య లింగంతోటి వంతుల గురించి ఆయనకి చెప్పడం జరిగింది. సార్ దిగారు, చూశారు, ఈ యొక్క వంతున పడిపోతే మీ గ్రామం పరిస్థితి ఏంటని చెప్పి అడిగారు. మా గ్రామం అంధకారమయమైపోవడమేనండి అని చెప్పాం. సరే నేను మాట్లాడతానన్నారు. అలాగే పాత బజారు కొత్త బజారు కలిపేటటువంటి దొంగ రోడ్డు గురించి చర్చించడం జరిగింది. దాని గురించి కూడా నేను మాట్లాడతానని చెప్పారు. సార్ని ఒకసారి మా రోడ్ల గురించి చూడమని చెప్పాం. రోడ్ల గురించి కూడా నేను మాట్లాడతానని చెప్పారు. తన మాటల్లో అందిస్తారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వస్తానన్న తర్వాత వచ్చారు. అది మనకి ఎంతో గొప్ప విషయం. ఆయన రావడం అంటే చిన్న విషయం కాదు.